జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన అధినేత రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంగళవారం తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించిన జగన్ అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇంకో రోజు రాష్ట్రంలోనే ఉండుంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ ఆయన బెంగళూరు వెళ్లిపోవడంతో పార్టీ చేపట్టిన నిరసనలో పాల్గొనలేదు. ఇదే వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదు. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు కష్టపడాలి. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చుని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు కార్యకర్తలు. మరో 3 ఏళ్లు ఓపిక పట్టండి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు అయిపోతాయి, తర్వాత మనదే అధికారం అంటూ క్యాడర్ కు జగన్ తరచుగా చెబుతున్నారు. కూటమి ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్ ఆ కార్యకర్తల త్యాగాలపై పదవి చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అసలైన వెన్నుపోటు అంటూ వైసీపీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.